ప్రభుత్వ అధికారుల్లో అవినీతి నిర్మూలన కోసం జ్వాలా స్వచ్ఛంద సంస్థ వినూత్న ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వ అధికారులతో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని చేపట్టింది. హనుమకొండ కలెక్టరేట్లో అవినీతికి వ్యతిరేకంగా ప్రభుత్వ అధికారుల సంతకాల సేకరణ నిర్వహించింది. జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ తొలి సంతకం చేశారు. అవినీతిని అంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. నూతన సంవత్సరం అనగానే ఎన్నో లక్ష్యాలతో ముందుకెళ్తుంటాం. అయితే ప్రభుత్వ పాలన బాగుండాలి, అధికారులు అవినీతి రహితంగా పనిచేస్తేనే సొసైటీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు హనుమకొండలో జ్వాల అవినీతి వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా కలెక్టర్లేటువంటి ఉద్యోగస్తులందరూ కూడా అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేపిస్తూ వాళ్ళతో సంతకాల సేకరణ చేపిస్తూ కూడా ఈ సంవత్సరం అంతా అధికారులంతా నిష్పక్షపాతంగా నిజాయితీగా అవినీతి లేకుండా పనిచేయాలన్నటువంటి ఒక మెసేజ్ అయితే ఇస్తూ ప్రస్తుతం ఈ కార్యక్రమాన్ని వినూత్నంగా కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతో ఎంప్లాయీస్ ఉన్నారు. సో హన్మకొండ కలెక్టరేట్ సంబంధించిన ఎంప్లాయీస్ ఆ సంతకాల సేకరణ కొనసాగుతుంది. అవినీతికి వ్యతిరేకంగా పనిచేస్తాం, ఈ ఏడంతా కూడా అవినీతికి పాల్పడము ప్రోత్సహించినట్టు ఒక ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం జరుగుతుంది. ఎందుకు అసలు ఈ ప్రోగ్రాం తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ఈ ప్రభుత్వ అధికారులకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ ప్రోగ్రాం అనేది అవినీతి వ్యతిరేక ప్రతి సంవత్సరం అనేది కొత్త సంవత్సరం వస్తుంటే అధికారులు, ప్రజలు, ప్రభుత్వాలు వేడుకలు అనేది ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ అవినీతి పైన అంతమొందించాలని ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు ఆలోచించడం లేదు. అంటే ఇప్పుడు మనం ఇది 79వ క్యాలెండర్ మారుస్తున్నాము. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటికి 79వ క్యాలెండర్. అంటే సంఖ్యలు మాత్రమే మారుతున్నాయి, కానీ అభివృద్ధి అనేది మారడం లేదు. అవినీతి అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. కాబట్టి అధికారులలో, ప్రభుత్వాలలో, ప్రజలలో అవగాహనగా అంటే ఉన్నా కూడా ఎక్కువ సంఖ్యలో అవినీతిని అంతమొందించాలని ఎక్కువ పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు, అధికారులు, ప్రభుత్వాలు భాగస్వాములు అయ్యి ఈ అవినీతిని అంతమొందిస్తేనే భారతదేశం బాగుపడుతుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. అవినీతి అనేది చాప కింద నీళ్ళు లేక పారిపోతూనే ఉంటుంది. అది అధికారులు ఎప్పుడైనా ఆన్లైన్ వ్యవస్థ అనేది ఇప్పుడు వచ్చింది, కానీ ఆఫ్లైన్లోనే పనులు జరుగుతున్నాయి. లంచాలు ఇవ్వందే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పనులు జరగడం లేదు. లంచాలు ఇస్తేనే పనులు జరుగుతున్నది. అది ఉద్యోగస్తులు కానీ, రైతు కానీ. ఒకప్పుడు మా నాన్న బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటే నేను మా నాన్నకు డెత్ సర్టిఫికేట్ డబ్బులు ఇచ్చి లంచం ఇచ్చి తీసుకోవాల్సిన పరిస్థితి ఈ భారతదేశంలో ఏర్పడింది. ఇప్పటికే అవినీతి అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ పెరిగిపోతున్న అవినీతిని అంతమొందించేందుకు ప్రజలు, ప్రభుత్వాలు, అధికారులు భాగస్వాములు కావాలని ఈ అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞని హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గారితో ఘనంగా ఈరోజు ప్రారంభించాం. ఇది మొత్తానికైతే ఆ జిల్లా కలెక్టరేట్లోనే దాదాపుగా వందల సంఖ్యలో ఉన్న ప్రభుత్వ అధికారులు ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. సో అవినీతి పాల్పడొద్దు, ప్రోత్సహించొద్దు, సహించొద్దు అనేటువంటి ఒక థీమ్తో ఈ రోజున ఈ జ్వాల అవినీతి వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు ప్రశాంత్ ఆధ్వర్యం లోపల జిల్లా కలెక్టర్ ఘనంగా ప్రారంభించారు. ఉద్యోగులు చూడొచ్చు ప్రస్తుతం ఈ యొక్క ప్రతిజ్ఞకు సంఘీభావంగా అందరూ సంతకాలు సేకరిస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ప్రజల కోసం పనిచేస్తాము, అవినీతికి పాల్పడకుండా పనిచేస్తామంటూ కూడా కొత్త సంవత్సరం రోజున ఈ ప్రతిజ్ఞ చేస్తూ కూడా ఈ యొక్క ఉద్యోగస్తులంతా కూడా సిద్ధమైన పరిస్థితి. దీంతో దేశం బాగుపడుతుంది, అవినీతి అంతానికి ఇది ఒక తొలిమెట్టు అంటూ కూడా జ్వాల స్వచ్ఛంద సంస్థ అవినీతి నిరోధక సంస్థ నిర్వాహకులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మొత్తానికి నూతన సంవత్సరం మొదలైన వేళ ఇట్లాంటి వినూత్న కార్యక్రమాలు ప్రజల లోపల, అదేవిధంగా ప్రభుత్వ పాలన సజావుగా సాగేందుకు దోహదపడతాయనేటువంటి చర్చ అయితే జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ.